హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? కాఫీలు ఈరోజు మా కర్రీ వచ్చి మామిడికాయ పులిహోర. పొద్దుగానే మా అత్తమ్మ అయితే మామిడికాయలు చెక్కదిస్తుంది, నేనైతే బచ్చాలు తింటానా. అసలు ఒకటి చెప్పాలి, చేసిన రోజు కంటే తెల్లారి తింటేనే బాగుంటాయి బచ్చాలు. ఈ రోజు అయితే మా టిఫిన్ బచ్చాలు. మీ టిఫిన్ ఏంటో కామెంట్ చేయండి. మనకు ఎన్ని కాయలు కావాలో అన్ని కాయలను అయితే ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. ఈ చేసిన ముక్కలను అయితే మిక్సీ పట్టుకోవాలి. మాకైతే ఇన్ని కాయలు అయితే సరిపోతాయి. మేము ఇన్ని కాయలను కోసినాం, ఇప్పుడైతే మిక్సీ పడుతున్నాం. అందులోనే వెల్లుల్లి రెబ్బలు అయితే వేసాను నేను. వెల్లుల్లి కావాల్సినంత ఉప్పు వేసి అయితే మిక్సీ పట్టుకోవాలి. దాంట్లో కావాల్సినంత వెల్లుల్లి ఉప్పు అయితే అందులోనే యాడ్ చేసి మిక్సీ అయితే పడుతున్నాను నేను. మెత్తగా కాకుండా కొంచెం కచ్చా బెచ్చాగా అయితే దంచాలి. ఇదే విధంగా మన దగ్గర ఉన్న మామిడికాయ ముక్కలన్నీ మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన ముక్కల్ని కచ్చా బెచ్చాగా పడతాం కదా ఫస్ట్ టైం, తర్వాత మళ్ళీ అంతా ఒకేసారి మిక్సీలో వేసి మళ్ళీ. ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఉగాదితోటి నూతన సంవత్సరం అని అంటారు కదా, అదేవిధంగా ఈరోజు రంజాన్ పండుగ కదా. ముస్లిం సోదరి మనలందరూ శ్రావణ మాసం వస్తే మేము ఛానల్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. మీరైతే ఫుల్ వీడియోలు చూడట్లేదు, మాకు షార్ట్ వీడియోలు కొంతవరకు చూస్తారు కానీ ఫుల్ వీడియోలు అయితే అస్సలు చూడట్లేదు. ప్లీజ్ కొంచెం ఫుల్ వీడియోలు చూసి సపోర్ట్ చేయండి. మాకు ఫుల్ వీడియోలు చూస్తారని అనుకుంటున్నాయి. కానీ కొంచెం చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మనం పట్టిన పేస్ట్ అంతా మళ్ళీ ఒకసారి మిక్సీలో అయితే మళ్ళీ ఒకసారి పట్టుకుంటే ఈ విధంగా మెత్తగా మాత్రం. మా అత్తమ్మ అయితే పోపు పెడుతుంది. ఈ పట్టిన పేస్ట్ అయితే పోపు పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే గిన్నె పెట్టింది, 2 పావుల నూనె పోసింది. కొంచెం నూనె అయితే ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అన్నం కదా, అన్నానికి నూనె కొంచెం నూనె ఉంటేనే బాగుంటుంది, అందుకే నూనె అయితే ఎక్కువనే పడుతుంది. పోపు గింజలు మిరపకాయలు అయితే వేసింది. మిరపకాయలు పోపు గింజలు గొలిన తర్వాత మన ఇష్టం, అది పల్లీలు శనగపప్పు అలాంటివి ఏవైనా వేసుకోవచ్చు. మేమైతే ఒక శనగపప్పు వేసినాం, పల్లీలు అయితే టైంకి అయితే దొరకలేదు. వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మిక్సీ పట్టినాం మేము. మిక్సీ పట్టినాం కాబట్టి ఇప్పుడైతే ఇందులో వెల్లుల్లి వేయలేదు, పసుపు అయితే వేస్తుంది. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత పోపు అయితే కాసేపు గోలిన తర్వాత మనం నూరుకున్న పేస్ట్ అయితే అందులో వేయాలి. మామిడికాయ పేస్టు, మిక్సీ పట్టిన మామిడికాయ పేస్ట్ కూడా కాసేపు ఉడుకు పట్టాలి. అది వేడి కావాలి. చాలాసేపు ఉంచితే మాత్రం అడగట్టినట్టు అవుతుంది. కొంచెం సేపు మాత్రం వేడి చేయాలి, ఒక 2 నిమిషాలు అంతే. చాలాసేపు ఉంచితే అడగట్టినట్టు అవుతుంది. రుచికరమైన మామిడికాయ పులిహోర తయారీ విధానం తెలుసుకున్నారు కదా. ఈ విధంగా తయారు చేసుకుంటే మామిడికాయ పులిహోర రెడీ. అన్నం వండుకున్న తర్వాత అన్నం అయితే బేసన్లో వేసుకొని చల్లారిన తర్వాత ఈ పేస్ట్ని అందులో వేసుకొని కలిపితే పులిహోర అయితే రెడీ అయినట్టే. మామిడికాయ పులిహోర తయారీ విధానం అయితే చూశారు కదా. మీరు కూడా మామిడికాయ పులిహోర తయారు చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి మాటలు అయితే చెప్పాను కానీ వంట చేసింది అయితే మా అత్తమ్మ, నేనైతే చేయలేదు. చూడడానికి కలర్ఫుల్గా ఉన్నదో లేదో తెలియదు, నాకైతే వీడియోలో కలర్ఫుల్గా ఉన్నట్టు లేదు కానీ బయట మాత్రం చాలా కలర్ఫుల్గా ఉన్నది. సూపర్ ఉంది మామిడికాయ పులిహోర. మీరు కూడా ఎప్పుడైనా తయారు చేసుకోండి. మీరు ఎప్పుడన్నా మామిడికాయ పులిహోర తిన్నదా? తినకుంటే ఒకసారి ట్రై చేయండి, తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.